ఓం శ్రీమాత్రే నమ. ఎంఎస్ రామారావు గారు ఆలపించిన సుందరకాండ పారాయణం 29వ రోజు. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. అక్షకుమారుడు నవయౌవనుడు, వేగవంతుడు తేజోవంతుడు, దివ్యాస్త్రములను పొందినవాడు, మణిమయ స్వర్ణ కిరీట శోభితుడు, కాలాగ్నిబోలే ప్రజ్వరిల్లెడు, రణధీరుడు మహావీరుడు, అక్షకుమారుడు దివ్యరథముపై దాడి వెడలెను హనుమంతునిపై. 3 శరములతో మారుతి శిరమును, 10 శరములతో మారుతి ఉరమును, అక్షకుమారుడు బలముగా నాటెను, రక్తము చిందగా గాయపరచెను, ఉదయ భాస్కర సమాన తేజమున, మారుతి ఎగసే గగన మార్గమున, ఇరువురి నడుమ భీకరమైన పోరు చెలరేగే ఆకాశమున. అతి నేర్పుతోడ రణమును సల్పెడు, అక్షకుమారుని మారుతి దయగొని, బాలుని చంపగా చేతులు రావని వేచి చూచెను, నిగ్రహించుకొని అక్షకుమారుడు అంతకంతకును అగ్నిహోత్రుడై రణమున రేగెను, ఇరువురి నడుమ భీకరమైన పోరు చెలరేగే ఆకాశమున. అగ్నికణమని జాలి కూడదని, రఘులకమునుపే ఆర్పుట మేలని, సింహనాదమును మారుతి చేసెను, అరచేత చరచి హయముల జంపెను, రథమును బట్టి విరచివేసెను, అక్షుని దృంచి విసరివేసెను, అక్షుని మొండెము అతి ఘోరముగా, నేలపై బడే రక్తపు ముద్దగా. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. జై శ్రీరామ్.